అందంగా ముస్తాబు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ తాపత్రయంతో చర్మ సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేసుకోవడం కోసం నేటి యువత కాస్మెటిక్స్ వెంట పరిగెడుతోంది. బ్యూటీ పార్లర్లో ఫేషియల్స్ అంటూ ఏవేవో కెమికల్ క్రీమ్స్, ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. ఇకపై అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్స్ హెచ్చరిస్తున్నారు. అడ్డమైన కెమికల్స్ ను శరీరానికి అప్లై చేస్తే భవిష్యత్తులో అనార్థాలు తప్పవని హితబోధ చేస్తున్నారు. ఈ రోజుల్లో గ్లామర్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మరే విషయానికి ఇవ్వటం లేదు నేటి యువత. స్టైల్ గా కనబడడం కోసం దేనికైనా సై అంటున్నారు. కాంతివంతమైన శరీర సౌందర్యం కోసం ఎక్కువగా పార్లర్ల వైపు పరుగులు పెడుతున్నారు. అక్కడ ఫేషియల్స్ లో ఉపయోగించే కెమికల్ క్రీమ్స్, లేజర్ ట్రీట్మెంట్స్ తో తాత్కాలిక సంతృప్తి పొందిన భవిష్యత్తును ప్రమాదంలో నెట్టివేసుకుంటున్నారు. ముఖ్యంగా యువతులు వారానికి 2-3 సార్లు పార్లర్ల గడప తొక్కుతున్నారు. దీంతో ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేని సిబ్బంది పార్లర్లో ఉపయోగించే కెమికల్ క్రీమ్స్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చర్మ సంబంధిత డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్లోనూ బ్యూటీషియన్ పేరుతో వేలాది పార్లర్లు వెలిశాయి. అక్కడ డాక్టర్ల సలహాలు లేకుండా అడ్డమైన క్రీమ్స్ ని ముఖానికి, శరీరంపై అప్లై చేస్తే చర్మ వ్యాధుల బారిన పడే ప్రమాదం లేకపోలేదని వైద్యులు సూచిస్తున్నారు. పార్లర్స్లో కొంచెం ప్రొఫెషనల్గా ఉండి సగం అన్ప్రొఫెషనల్గా చేయడం వల్ల చాలా ఇరిటెంట్ క్రీమ్స్, యాసిడ్స్ ఇవ్వడం వల్ల చాలామందికి డ్యామేజ్ అవుతున్నాయి స్కిన్స్. దానికన్నా మీరు ప్రొఫెషనల్స్ అయిన డెర్మటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు కెమికల్ పీల్స్, సూట్ అయ్యే స్కిన్ వాటిల్లో కూడా కన్సెంట్ తీసుకొని చేయడం వల్ల మీకు బెటర్గా ఉంటుంది. అండ్ మీరు తరచుగా పార్లర్స్కి వెళ్ళడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడం తప్పిస్తే మీరు ఫేషియల్స్ అలాంటివి చేయించుకోండి, కానీ ఎక్కువ యాసిడ్స్ అవి వాడే క్రీమ్స్కి జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళు చేసే ప్రొసీజర్స్ కల్లా వాళ్ళు అప్లై చేసే ఇంగ్రీడియంట్స్వి కంటెంట్స్ చూసుకోండి. ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే పరిమితమైన మేకప్ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికి ప్రీతిపాత్రమైంది. వివిధ అడ్వర్టైజ్మెంట్లను నమ్మి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను చూసి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ని వాడుతున్నారు. ఇక లిప్స్టిక్ పేరుతో అదరాలను మెరిపించేందుకు ప్రయత్నించే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కెమికల్స్ లేకుండా ఏ లిప్స్టిక్ తయారయ్యే ప్రసక్తే లేదు కాబట్టి వీటిని తప్పనిసరి అయితే తప్ప వాడకూడదంటున్నారు. పార్లర్లో చేయించుకునే ట్రీట్మెంట్స్ తో వచ్చే అనర్థాలను యువత గమనించాలని నిపుణులు చెప్తున్నారు. చాలా బర్నింగ్ అయ్యి ఎర్ర మచ్చలు, స్కిన్ అక్కడక్కడ నల్లగా అవ్వడము, మీకు అది పడలేదు అని తెలియడానికి మెయిన్ సూచి ఏంటంటే మీరు పొద్దున్న ఎండకి వెళ్ళంగానే అది మండుతూ ఉంటుంది, అది ఎర్రగా అయిపోయి ఉంటుంది. వాళ్ళు హీట్తో హెయిర్ని స్ట్రైటన్ చేస్తారు. ఈ హీట్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది అండ్ చాలా వరకు హెయిర్లో నరిష్మెంట్ పోవడం వల్ల చాలా హెయిర్ లాస్ అయిపోతుంది. దానికన్నా బెటర్ ఏంటంటే మీరు మంచిగా ఆయిలింగ్ చేసుకొని బాత్ చేయడం బెటర్. జీన్స్ వేసుకోవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే బాగా టైట్గా ఉండి గాలి ఆడకుండా ఉండడం వల్ల అక్కడ ఉండే చెమట చేరడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తరచుగా వస్తూ ఉంటాయి. ఫేషియల్స్, కెమికల్ పీల్స్ విషయంలో ఆసుపత్రుల్లో డాక్టర్స్ చేసే పనిని కూడా పార్లర్స్ లో చేస్తున్నారని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల ఉపయోగాల కంటే అనర్థాలే ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో కెమికల్ క్రీమ్స్ యూజ్ చేసే ఫేషియల్స్ వల్ల పింపుల్స్, ర్యాషెస్ వస్తాయంటున్నారు. మీ శరీర ధర్మాన్ని బట్టి డాక్టర్లు ఇచ్చే సలహా మేరకు కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ని వాడాలంటున్నారు. హెయిర్ కలర్స్ వేసుకున్న ఆర్గానిక్ ఉండేలా చూసుకోవాలంటున్నారు. కొన్ని క్రీమ్స్ వల్ల తెల్లగా అయ్యామనుకుంటారు, కానీ అవి చర్మం తాలూకు పొరల్ని దెబ్బతీస్తాయంటున్నారు వైద్యులు. హానికారక బ్యాక్టీరియాను నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తాయట. సో పార్లర్స్ లో ఎంతవరకు చేయించుకోవచ్చు అంటే హెయిర్ కట్స్ కానీ, హెయిర్ కలర్స్ కానీ, లేదంటే చిన్న చిన్నవి వరకు పార్లర్స్ వరకు రెగ్యులర్ గా పార్లర్లో చేసే ఓకే, కానీ ఇంతకు మించి ఫేషియల్స్ కానీ, కెమికల్ పీల్స్ అని, లేదంటే ఇంకేదైనా హాస్పిటల్లో డాక్టర్స్ చేసే ప్రొసీజర్స్ కూడా పార్లర్లో చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయించుకుంటాం అనేది అన్ఆథరైజ్డ్, ఇండియాలో నాట్ యాక్సెప్టబుల్. అంటే ఏదైనా డ్యామేజ్ అయినా కూడా టెంపరీ డ్యామేజెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మా దగ్గరికి వచ్చినా కూడా మేమేమీ చేయలేము. సో అందుకని ఎప్పుడైనా మీరు ఏదైనా ట్రీట్మెంట్ మెడికల్గా చేయించుకుంటున్నారా,
పార్లర్స్లో చేయించుకుంటున్నారా, పార్లర్స్లో చేయించుకుంటే ఎవరు చేస్తున్నారు, మెడికల్గా చేయించుకుంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎట్లా చేస్తున్నారు. సో ఇవన్నీ చూసి చేయించుకోండి. మెడికేటెడ్ ట్రీట్మెంట్స్ పార్లర్స్లో చేయించుకుని ఇబ్బంది పడొద్దు. ఎక్కువ కెమికల్స్ ఉన్నదాన్ని మన బాడీ మీద అప్లై చేస్తే ఎంతో కొంత కెమికల్స్ మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుందండి. సో అలాంటి వాటి వల్ల ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ కలర్ వేసుకుంటాం వల్ల స్కాల్ప్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చి మా దగ్గరికి వస్తారు, ర్యాషెస్ వచ్చి డీప్ లేయర్స్లోకి వెళ్ళిపోయి డ్యామేజ్ అంతా అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి, కుదిరినంత వరకు న్యాచురల్గా ఉండండి. పార్లర్స్కి వెళ్ళొద్దని నేను చెప్పను, పార్లర్స్కి వెళ్తే పార్లర్స్లో చేయగలిగిన ట్రీట్మెంట్స్ వరకే చేయించుకోండి. వాళ్ళ స్థాయిని మించి, వాళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్ని మించి చేయించుకునే ట్రీట్మెంట్స్ చేయించుకోమాకండి. ఇప్పటికైనా యువత ఇవన్నీ గమనించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పార్లర్స్లో చేయించుకునే చర్మ సౌందర్య చికిత్సలు వికటించి తమ వద్దకు వచ్చేవారు చాలా మందే ఉంటున్నారని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ఈ రోజులలో యువత ఎక్కువ శాతం ఫ్యాషన్కే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అయితే దానికోసం అని చెప్పేసి చాలా పార్లర్స్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు. వివిధ రకాల కెరటిన్ ట్రీట్మెంట్స్ కానీ ఫేషియల్స్ కానీ చేయించుకోవడం వల్ల తమ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని తెలిసినా కూడా తమ ఇంకా ఎక్కువగా కెమికల్స్కి అడాప్ట్ అవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే ఈ మధ్యలో నిపుణులు ఎంత వాదించినప్పటికీ కూడా వారు పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే దీనివల్ల ఇంకా మరిన్ని రోగాలు వచ్చే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా యువత మేల్కొని కెరటిన్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి కాకుండా డెర్మటాలజిస్టులు మీట్ అవి అట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలని అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా యువత జాగ్రత్తగా ఉండాలని అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HM TV.